15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదువుదాం. నిర్గమకాండము 15వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు. చదువమ్మా. మారా నీళ్ళు చేదైనవి గనుక వారు ఆ నీళ్ళు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్ళు మధురములాయెను. హల్లెలూయా, హల్లెలూయా. చదువు, మా మాట కూడా చదివేసాయి. అక్కడ వారిని పరీక్షించి, హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు షూరు అరణ్యములో నుండి వారు ఎక్కడి వరకు వచ్చారనంటే మారా అనే స్థలానికి వచ్చారు. ఈ మారాలో ఉన్న నీళ్ళు చేదు నీరు అని ఇక్కడ వాక్యంలో చదువుతున్నారు. ఆ నీళ్లు వారు తాగలేకపోయారు. మేమేం చెయ్యాలి అని మోషేని అడిగితే మోషే దేవునికి మొర్రపెట్టాడు. దేవునికి మొర్రపెట్టినప్పుడు ప్రభువు ఒక చెట్టును చూపిస్తే ఆ చెట్టు ఆ నీళ్లలో వేసినప్పుడు నీళ్ళు మధురముగా మారిపోయాయి అని మనం ఇక్కడ చదువుతున్నాం. ఎందుకు ఆ చేదు నీరు వారికి ఎదురు పడేటట్టు ఆ నీరు దగ్గరకు, మారా అనే స్థలం దగ్గరకు ప్రభువు వారిని ఎందుకు తీసుకొచ్చారు? వారు వెళ్తున్న ప్రయాణం ఎక్కడికి అనంటే పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి వారు ప్రయాణం చేస్తున్నారు. స్తోత్రం. చేతులుంటే మంచిగా చెప్తారా? కనానుకు ప్రయాణం చేస్తున్న వారి దారిలో మారా అనుభవం ఎదురైంది. మారా అంటే చేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటి వచ్చేశారు. ఎర్ర సముద్రం దాటటం చాలా సాహసోపేతమైన కార్యమే. కానీ వారు ఏమీ కష్టపడనవసరం లేకుండా ప్రభువు వారిని ఆరిన నేల మీద నడిపించారు. రక్షణ పొందటం చాలా సాహసోపేతమైన కార్యం. ఎందుకనంటే ఎన్ని విడిచిపెట్టాలి, ఎన్ని మర్చిపోవాలి, ఎంతమందికి దూరం అయిపోవాలి, ఏది కాదనుకోవాలి. కానీ ఎంత సాహసోపేతమైన కార్యమైనా మనం కష్టపడేది ఏముండదు. ప్రభువు తన కృపచేత, కేవలము ఆయన కృపచేత ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకొని గొప్ప రక్షణ మనకిచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. ఆరిన ఎర్ర సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడవటం అనేది రక్షణ కార్యాన్ని చూపిస్తుంది. మనుషులు కష్టపడేది ఏమి ఉండదు. కష్టపడిందంతా ప్రభువు ఆయన శ్రమ, బాధ, శిలువ మరణములో నుండి మీకు, నాకు, మనలాంటి అనేక మందికి ఆయన గొప్ప రక్షణ ఇచ్చారు. స్తోత్రం. ఈ రక్షణ దేనికేనంటే పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయటానికి. పరలోక రాజ్యమును గురించి వాక్యములో మీరు గమనిస్తే అక్కడ ఆకలి దప్పిక ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, చీకటి కూడా అక్కడ ఉండదు. అలాంటి మనోహరమైన స్థలాన్ని మనకివ్వటానికి ఈ రక్షణ మార్గము గుండా ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును మనం అంగీకరించి రక్షణ మార్గములోనికి వచ్చి ఈ ఆత్మీయ యాత్రను చేస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో మారాలాంటి స్థలాలు
తప్పకుండా ఎదురు పడతాయి. ఎందుకు ఈ మారా? మేము వెళ్ళేది ఆకలి దప్పిక లేని స్థలం కదా, మరణము వేదన చీకటి లేని స్థలము కదా. ఈ మార్గమధ్యములో మారా ఎందుకు, చేదెందుకు, ఈ చేదైన అనుభవాలు ఎందుకు అని అంటే, అక్కడ ఆయన వారిని పరీక్షించాడు అని మీరు చదువుతున్నారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ప్రభు మిమ్మలను పరీక్ష పెట్టడానికి, పరీక్ష చేయటానికి చేదు అనుభవాలను మీ ముందుకు తీసుకొని వస్తాడు, బాధలను తీసుకొని వస్తాడు. కొన్నిసార్లు ఎన్ని ఇబ్బందులను మీ ముందు పెడతాడు. ఈ బాధలు ఎందుకు, ఇబ్బందులు ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ కరువు ఎందుకు, ఈ కన్నీరు ఎందుకు అని ప్రశ్న వేసే దానికంటే ఆ పరీక్షలో మీరు నిలిచే వారిగా ఉండటానికి, మరింత పవిత్రంగా మారటానికి, పరిశుద్ధమైన ఆ పరలోక రాజ్యములో ప్రవేశము కొరకు పరిశుద్ధమైన జీవితంగా మిమ్మల్ని మీరు మలుచుకోవటానికి మీరు గనక ఆ పరీక్షలో నిలవబడితే, ప్రభు అద్భుతంగా ఒకానొక దినాన పాలు తేనెలు ప్రవహించే కనాను దేశము వంటి దానికంటే శ్రేష్టమైన, దానికంటే మించిన మహిమ కలిగిన పరలోక రాజ్య భాగ్యాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తారు. స్తోత్రం హల్లెలూయా. ఈ అరణ్య యాత్రలో వారికి మారా ఎదురయ్యింది. మారా దగ్గరకు వాళ్ళు వచ్చారు. మారాకు చేరిన తర్వాత వారు త్రాగలేనంత చేదైన నీరు వారి ముందు కనబడుతుంటే మేమేం చేయాలి అని మోషేను అడుగుతున్నారు. మోషే దేవునికి మొర్రపెట్టాడంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. మీకు ఎదురైన కష్టములో, బాధలో, ఇబ్బందిలో, ఇరుకులో మీరు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడడం వదిలిపెట్టి వారి వైపు వీరి వైపు పరుగులు పెట్టడం మాని మీరు దేవునికి మొర్రపెట్టగలిగితే ఆ మారా అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన ఆ పరిష్కారాన్ని, సమస్యకు పరిష్కారాన్ని ప్రభు మీకు చూపిస్తారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా, అతడు ప్రార్థన చేయాలి అని యాకోబు తన పత్రికలో 5వ అధ్యాయము 13వ వచనంలో చెప్తున్నారు. శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని, దుఃఖం వచ్చిందని, కష్టం వచ్చిందని, కన్నీరు వచ్చిందని కృంగిపోయి కుమిలిపోయి బాధపడిపోయి అటు దేవుణ్ణి దూషించి దేవుని నమ్ముకున్నందుకు నిరాశ పడిపోయి, ఎందుకు నేను నమ్ముకున్నాను, ఎందుకు యేసు ప్రభువును వెంబడించడానికి నేను తీర్మానం చేసుకున్నాను, ఎందుకు నాకు ఈ మార్గం, ఎందుకు ఈ రక్షణ, ఎందుకు ఈ బాధలు అనుకునే దానికంటే మీరు ప్రభువుకు మొర్ర పెట్టగలిగితే నా ప్రభువు మీకు పరిష్కారాన్ని చూపిస్తాడు. స్తోత్రం చెప్తారా మంచిగా చెప్తారా? హల్లెలూయా. ఎప్పుడైనా శ్రమ సంభవించినప్పుడు ఇది పరీక్షా కాలం, పరీక్షల గుండా నేను వెళ్తున్నాను అనేది మీకు వెంటనే జ్ఞాపకం రావాలి. మీరు ఒకవేళ పరీక్షలు ఉన్నాయనే సంగతి మర్చిపోయి మార్గములో ఇక మారా నాకొద్దు అని అనుకుంటే మీ విశ్వాసం విలువైనదో విలువ లేనిదో, మీరు పరీక్షలో నిలబడతారో లేకపోతే అగ్నిలో గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కాలిపోయి బూడిదైపోతారో అది తెలియదు. మీ క్వాలిటీ ఏంటో, మీ సత్తా ఏంటో, మీ సామర్థ్యం ఏంటో తెలుసుకోవటానికి, మీ విశ్వాసం ఎంతో పరీక్షించటానికి ప్రభువు మారా దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వస్తారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో ఆయన ప్రజలను గురించి ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి. 2వ వచనాన్ని మనం చదువుదాం, తర్వాత 16వ వచనాన్ని కూడా చదువుదాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుదాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో, అమ్మా నీ హృదయములో ఉన్నది తెలుసుకోవటానికి నిన్ను అనొచ్చు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకో అంటున్నాడు.
నీ హృదయములో ఉన్నది తెలుసుకోవటానికి ఆయన కొన్నిసార్లు నిన్ను అనుస్తాడు. ఈ అణచివేత ఎందుకు? నన్ను ఇలాగా శ్రమలలో మగ్గబెట్టడం ఎందుకు? ఈ శ్రమలలో నలిగిపోవటం ఎందుకు అని అంటే నీ హృదయంలో ఏముందో తెలుసుకోవటానికి. స్తోత్రం. నిన్ను శోధిస్తాడు. నీ భక్తి బాగా ఉందా, లేక హృదయంలో బాధపడుతూ పైకి మాత్రమే ప్రభువా అనగలుగుతున్నావా? పైకి నవ్వుతూ లోపల దేవుని మీద బాధ, ద్వేషము, దుఃఖము నింపుకుంటా ఉన్నావా? నిన్ను శోధిస్తాడు ఆయన. నిన్ను కొన్నిసార్లు అణిగిపోయేటట్టుగా చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ పరీక్షలో నువ్వు నిలవబడాలి అనే సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడే, బాధలు వచ్చినప్పుడే ఒక వ్యక్తి యొక్క నిజమైన వ్యక్తిత్వం బయటకు వస్తుంది. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. ఎప్పుడు మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, భార్య భర్తల యొక్క నిజ స్వరూపం ఎప్పుడు వస్తుంది అనుకున్నారు బయటికి? పెళ్ళైన కొత్తలో కాదు సుమా, ఒక 6 నెలల తర్వాత లేక సంవత్సరం తర్వాత, ఇంట్లో బియ్యం లేనప్పుడు, లేకపోతే ఏదైనా కొందామని అంటే చేతిలో రూపాయి లేనప్పుడు, అప్పుడు ఆ ఇంటి యొక్క ఇల్లాలి నిజ స్వరూపం బయటకు వస్తుంది. అంతేకాదండోయ్, ఆ సమయంలో ఆ కుటుంబ యజమానిగా ఉండాల్సిన వివాహమైన ఆ వ్యక్తి యొక్క నిజ స్వరూపం కూడా బయటకు వస్తుంది. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. కష్టాల్లో ఉన్నప్పుడే నిజమైన విశ్వాసి బయటపడతారు. అన్ని పరిస్థితులు బాగా ఉన్నప్పుడు అందరూ హల్లెలూయా చెప్పగలుగుతారు, స్తోత్రం చెప్పగలుగుతారు. కడుపు నిండినప్పుడు అమ్మను అందరూ పొగుడుతారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. మా నాన్న చాలా మంచోడు అని చెప్పటం చాలా సులువు. అడిగిందంతా ఇచ్చేటప్పుడు, కావలసిందంతా కొనేటప్పుడు మా నాన్న చాలా మంచోడు అని ముద్దులు పెట్టడం చాలా సులువు. కానీ ఎప్పుడు కష్టమో తెలుసా? అడిగింది ఇవ్వకపోయినా, కావలసింది కొనకపోయినా, పరిస్థితులు ఎంత ఏదో అనుకుంటున్నాం కానీ ఏమీ జరగకపోయినా మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది అని చెప్పటం కొంచెం కష్టం అనిపిస్తుంది. దేవుని విషయం కూడా అంతే. ఆయన నిన్ను శోధించటానికే, ఆయన చెయ్యలేక కాదు సుమా. ఎర్ర సముద్రాన్నే ఆరిన నేల మీద దాటించిన దేవుడు, నీ శ్రమల యొక్క సముద్రము, నీ కష్టముల యొక్క తుఫాను నీ మీదకి రాకుండా నిన్ను కాపాడటం దేవునికి అంత పెద్ద విషయం ఏమి కానే కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఎర్ర సముద్రమును దాటి రావడం కంటే జీవితంలో గొప్ప సమస్యలు ఏమీ ఉండవనే నీవు ఆలోచించుకోవాలి. ఎర్ర సముద్రాన్ని నీవు దాటలేవని తెలిసి ఆయన నీ కొరకు మార్గమును సరళం చేసి ఆరిన నేల మీద అలసిపోకుండా, సొలసిపోకుండా చాలా సుఖంగా, సౌఖ్యంగా యువతల ఒడ్డుకు ఆయన తీసుకొని వచ్చాడు. అయితే మరి మారా ఎందుకు అని అడిగితే నిన్ను పరీక్షించటానికి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను పరీక్షించి నీ హృదయంలో ఉన్నదేంటో తెలుసుకొని, నిజమైన భక్తేనా, లేకపోతే ఈ భక్తిలో అప్పుడప్పుడు మార్పులు వచ్చేస్తుంటాయా? నిజంగానే జీవితం అంతా ప్రభువును పట్టుకొని ఉంటావా, లేక అప్పుడప్పుడు పట్టు వదిలిపెట్టేసి జారిపోయేటట్టుగా విడిచిపెడతావా? నీ హృదయంలో ఉన్నదానిని పరీక్షించటానికి, తెలుసుకోవటానికి ఆయన నిన్ను శోధిస్తాడు, అనుస్తాడని దేవుని వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. స్తోత్ర. హల్లెలూయా. 16వ వచనాన్ని కూడా మనం చదువుతాం చూడండి. మేలు చేయవల్లని నిన్ను అనచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమని నిన్ను పోషించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మార్గం, ఎందుకు ఈ పరీక్ష, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ వ్యాధి? ఆయన అంటాడు,
నీకు మేలు చేయాలని. స్తోత్రం. చెప్తారా మంచిగా? ఏం చేయాలని? మేలు చేయాలనే, నిన్ను మెరుగు పెట్టాలనే, నీలో ఉన్న శ్రేష్టమైన విశ్వాసాన్ని, భక్తిని బయటకు తీయాలనే. స్తోత్రం. హల్లెలూయా. అసలు నీలో భక్తి ఉందో లేదో తెలుసుకోవాలనే, హృదయంలో ఉన్నది ఏంటో తెలుసుకోవాలనే. అందుకే మారా ఎదురైనప్పుడు మేమేం చేయాలి అని ఇశ్రాయేలు ప్రజలు అడిగినట్టుగానే, ప్రభువా ఈ శ్రమలో, ఈ శోధనలో, ఈ బాధలో, ఈ ఇబ్బందిలో, ఈ ఇబ్బందుల కొలిమిలో మేమేం చేయాలి అని ప్రభువుని అడిగితే ఆయన తప్పకుండా మీ సమస్యకు పరిష్కారాన్ని, మీకు ఎదురైన అడ్డంకికి, ఆటంకాన్ని ఎదుర్కొనే పరిస్థితిని, మార్గాన్ని నా ప్రభు తప్పకుండా మీకు తెలియచేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఈ ఉదయకాలం, ఈ పగటి వేళ మారా అనుభవాల గుండా వెళ్తున్న అనుభవమే మీదైతే దాని గురించి కలవరపడకుండా, కంగారు పడకుండా, ప్రభువా ఈ మార్గము గుండా నన్ను వెళ్ళటానికి నీవు అనుమతిస్తున్నావు, ఈ మార్గము గుండా వెళ్ళటం నీకు ఇష్టమయ్యింది కనుక ఈ మార్గంలో నాలో ఉన్న నిజమైన విశ్వాసము, భక్తి బయటికి వచ్చేటంతగా నేను నిలవబడగలిగిన శక్తి నాకు ఇమ్మని మీరు ప్రభువును ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. 66 కీర్తన 10వ వచనం ఏమని చెప్తుందనంటే, ప్రభువా నీవు మమ్మలను పరిశోధించి మమ్మలను తెలుసుకున్నావు అని ఆ కీర్తనకారుడు మాట్లాడతాడు. ఒకసారి మనం చదువుదామా? 66వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేసే రీతిని మమ్మను నిర్మలులను చేశావు. స్తోత్రం చెప్తారా? వెండి ఊరకనే శుభ్రం అయిపోదండి. ఇత్తడిని తోమినట్టుగా చింతపండు పెట్టి తోమితే సరిపోదండి. హల్లెలూయా. చింతపండు పెట్టి ఇత్తడి బిందెనో పాత్రనో మీరు తోమటం వలన ఇత్తడికి చాలా స్మూత్గా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. స్తోత్రం. ఎందుకనంటే చింతపండు రాయి ఏం కాదు కదా. కొన్నిసార్లు మనుషులు ఏం కోరుకుంటారనంటే, నేను నిర్మలంగా మార్చబడాలి, కానీ నన్ను నిర్మలము చేసే రీతి ఎలా ఉండాలంటే చాలా సాఫ్ట్గా ఉండాలి, చాలా సున్నితంగా ఉండాలి. సున్నితమైన ఎలా ఉండాలంటే నేను నడిచేటప్పుడు పూల బాటలో నడవాలని కోరుతారు. స్తోత్రం. ఏ బాట కావాలి? పూల బాట. మెత్తని తివాచి మీద నడిస్తే ఎంత బాగుండు అనుకుంటారు. తివాచి మీద నడిచినప్పుడు నీ నడక, నీ అడుగులు ఎలా ఉన్నాయో కనిపెట్టడం కష్టం. స్తోత్రం చెప్పాలి మంచిగా. నువ్వు నిలబడగలుగుతావో లేక తడబడతావో తెలుసుకోవటానికి గోతులు, గొప్పులు, గతుకుల మార్గం అయితేనే తెలుస్తుంది. నీ అడుగు స్థిరంగా నిలబడుతుందా, లేకపోతే నీకు బలం ఉందా లేదా, నువ్వు కనీసం అడుగు తీసి అడుగేస్తున్నప్పుడు కనీసం కొంత దూరమైనా నడవగలిగినంత శక్తి నీకు ఉందో లేదో తెలియాలనంటే తివాచి అయితే తెలియదమ్మా. మెత్తని పట్టు పాన్పైతే తెలియదయ్యా. పూల బాట అయితే అసలు తెలియదు. మరి ఎప్పుడు తెలుస్తుంది? నీలో ఉన్న నిపుణత, నీలో ఉన్న చాకచక్యం, నీలో ఉన్న జ్ఞానము, నీలో ఉన్న శక్తి, సామర్థ్యము ఎప్పుడు తెలుస్తుంది అనంటే ముళ్ళ బాటలు నడుస్తున్నప్పుడే తెలుస్తుంది. విశ్వాస జీవితం చాలాసార్లు చాలామంది ఊహించుకునేది పూల బాట అని అనుకుంటుంటారు. స్తోత్రం. ఏ బాట? పూల బాట. పూల బాట నిజంగానే ఆ పరలోక రాజ్యములో మనకు సుఖము, సౌఖ్యము, అంత సదుపాయము ఈ భూలోకములో ఎంత తిరిగినా మీరు కనుగొనలేరు. అంత ఆనందాన్ని ప్రభు మీకు, మనకు, ఈ భూమి మీద ఆయన బిడ్డలైన వారు అందరికి ఇవ్వాలని అనుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానాన్ని మనం పొందక మునుపు మన శక్తిని, సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి.
ఆ సామర్థ్యం ఏంటి, ఆ శక్తి ఏంటి అని అంటే మీ విశ్వాసము, మీ భక్తి స్థిరమైందా, అప్పుడప్పుడు గాలికి ఊగిపోయేటట్టుగా గడ్డి పరక లాంటిదా అని ఆయన పరీక్ష పెడతాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. గడ్డి పరక చిన్న చిరుగాలికి కూడా ఏమైపోతుంది, వంగిపోద్ది, ఊగిపోద్ది. హల్లెలూయా. కొన్ని రకాల గడ్డి పరకలు అయితే విరిగిపోతాయి, చాలా పెలుసుగా ఉంటాయి, దళసరిగా ఉండవు, బలంగా ఉండవు. కొన్ని గడ్డి పరకలు ఇలా టుపుక్కమని వెంటనే చిన్న దానికే విరిగిపోతాయి. కొంతమంది విశ్వాసం అలా ఉంటుంది. నీది బలమైన విశ్వాసంగా, నీవు ఒక బలమైన విశ్వాసిగా ఉండాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఆత్మీయ యాత్రలో అలసిపోయి సొలసిపోయి మధ్యలోనే ఆగిపోయే వ్యక్తిగా నీ ఉండకూడదని నా ప్రభు కోరుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చినా వాటన్నిటినీ జయించి నిలబడగలిగే ఒక బలమైన విశ్వాసిగా నువ్వు ఉండాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం హల్లెలూయా. విశ్వాసంలో విశ్వాసం ఎలాగ ఉండాలి తెలుసా? రాటు తేలిపోయి ఉండాలి. ఎలా ఉండాలి, ఏమైపోయి ఉండాలి? ఏమండి, రాటు తేలిపోయే అనుభవాలు ఎవరికి ఉంటాయి? ఇంట్లో బాయిలర్ కోడి పెట్టలాగా ఎండ తగలకుండా, ఏసీలో ఏం తగలకుండా, నీడలో చల్లని నీటి ఏంటది చల్లని నీటి తుప్పర్లు పడతా ఉంటే ఆ చల్లదనంలో ఉండే వారు రాటు తేలుతారా? బాయిలర్ కోడి పెట్టకే కాలు ఎరగొట్టడానికి కత్తి అవసరం లేదు తెలుసా మీకు? మీ చేత్తో ఇలా అంటే ఇరిగిపోద్ది. అది ఎందుకు అనుకుంటున్నారు? అది పెరగటం అంత సున్నితంగా పెరిగింది, దాని ద్వారా వచ్చే బలము కూడా అంతే బలంగా ఉంటుంది, పెద్ద బలమే ఉండదు. స్తోత్రం. చేతులెత్తి మంచిగా చెప్పండి. దేవా, నీవు మమ్మలను శోధించి పరిశీలించి తెలుసుకున్నావు, నీవు మమ్మల్ని నిర్మలులనుగా చేశావు అంటున్నాడు. స్తోత్ర హల్లెలూయా. నీలో ఉన్న నిర్మలత్వం బయటికి రావటానికి కొన్నిసార్లు ఆయన మారా దగ్గరకు తీసుకుని వస్తాడు. మారా దగ్గరకు తీసుకుని వచ్చి ఆ మారాలోనే మిమ్మల్ని మారా అనంటే, అనంటే హిందీలో కొట్టటం అని అర్థం. ఇంకా దాన్ని చెప్పాలనంటే చావబాదేయటం అని అర్థం. మార్ అని అంటే హిందీలో ఏంటనుకుంటున్నారు? మారో అని అంటే చితగ్గొట్టే అని అర్థం. స్తోత్రం. దేవుడు మనల్ని తీసుకుని వచ్చింది చితగ్గొట్టడానికి కాదు సుమా. స్తోత్రం చెప్పాలి మంచిగా. పూర్వకాలం ధాన్యాన్ని, దానిలో ఉన్న గింజను తీయటానికి ఏం చేసేవారు? ఈ ట్రాక్టర్లు, ట్రక్కులు, ఏమంటే మిషన్లు, మెత్తగా నూర్చే పద్ధతులు లేవప్పుడు. ఏం చేసేవారు? రాకెట్తో దంచేవారండి. ఏం చేసేవారు? రాకెట్తో దంచేవారు. దాని అర్థం ఏంటి? ఆ గింజ పిండి అయిపోవడానికి కాదు, పైనున్న పొట్టంతా పోయి, పైనున్న వేస్ట్ అంతా తొలగిపోయి లోపల ఉన్న గింజ బయటికి రావటానికి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు మీకు విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో దేవుని నుంచి వినబడుతున్న మాటలు, ఆ స్వరం దేవదూతని లేక దేవుని సేవకులను పంపించి మీ విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఎలా వినబడుతుందని అంటే మార్ అన్నట్టుంటుంది. స్తోత్రం. ఆయన బాదుతున్నప్పుడు, చితగ్గొడుతున్నప్పుడు మారాల్సింది ఏదైనా ఉందేమో, వదిలేయాల్సింది ఏదైనా ఉందేమో, మనల్ని విడిచిపెట్టాల్సింది, మన నుంచి దూరం కావాల్సింది ఏదైనా ఉందేమో, దానికోసమే కొట్టు అనే స్వరం మనకు వినబడుతుంది. కానీ మనల్ని చితగ్గొట్టేయటానికి, పనికి రాకుండా చేసేయడానికి, నాశనం చేసేయటానికి, నలిపేయటానికి అసలు కానే కాదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. ఇంకా మంచిగా చెప్పాలి. కొన్ని ఆకులు ఉంటాయి కదా, కొన్ని రకాల ఆకులు సువాసన ఇస్తాయి. ఎప్పుడు ఆకును ఆకులాగా ఉంచితే కాదు, దాన్ని నలిపితేనే దానిలో ఉన్న మధురమైన సువాసన బయటకు వస్తుంది. నీ జీవితాన్ని మధురముగా మార్చటానికి, నీ జీవితాన్ని మధురముగా మలచటానికి మారా దగ్గరకు నా ప్రభు తీసుకుని వస్తాడు. స్తోత్రం. ఇంకా మంచిగా హల్లెలూయా హల్లెలూయా.
మేమేం చేయాలి అని వారు అడిగినప్పుడు మోషే మొరపెట్టాడు. దేవుడు ఒక చెట్టును చూపించారు. స్తోత్రం. ఆ చెట్టును ఆ నీళ్ళలో వేయగానే నీళ్ళన్నీ మధురముగా అయిపోయినాయట. నీళ్ళన్నీ మధురముగా అయిపోయినాయి. నీ జీవితం కూడా మధురముగా మార్చబడ్డానికి నీకు ఇంకా ఏదో అవసరమై ఉంది. ఏం అవసరం అని అంటే కాసింత విశ్వాసం, కాసింత భక్తి. స్తోత్రం. చెప్పండి మంచిగా హల్లెలూయా. నీవు ఒక మంచి టేస్ట్ వచ్చే రుచికరమైన కూర వండుతున్నప్పుడు మసాలా వేసాను కదా చాలు అని అనుకోరుగా. ఆఖరిలో ఏమేస్తారు? చేపల కూర వండుతున్నారు, ఆఖరిలో ఏమేస్తారు అమ్మా? మరి అది వేస్తేనే స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నా ప్రభువు ఏం చేస్తాడనంటే మీలో ఉన్న వాటిని, ఇవి సరిపోదు, ఈ భక్తి చాలదు, ఈ విశ్వాసం చాలదు, నువ్వు దేవునిలో నమ్మకంగానే జీవిస్తున్నావు, ఈ నమ్మకత్వం చాలదు, కొంచెం పెంచాలి. స్తోత్రం. ఏదో కొంచెం మరలా యాడ్ చేయాలి, ఏదో కొంత కలపాలి. నీ భక్తిని కొంచెం ఇంకొంచెం ఎక్కువ చేయాలి. నీ ప్రార్థన జీవితం ఇంకొంచెం పెంచాలి. నీ విశ్వాస జీవితాన్ని మరీ ముందుకు నువ్వు తీసుకుని వెళ్ళాలి. అప్పుడు నీ జీవితం మధురముగా మార్చబడుతుంది. స్తోత్రం. చెప్పాలి మంచిగా హల్లెలూయా. కొంతమందికి ఎందుకో వారున్న భక్తిలోనే అక్కడ ఆగిపోతారు. ఇక చాలులే అని అనుకుంటారు. ఇక చాలు అని అనుకునే ఏవండి ఇంకా అక్కడతో ఆగిపోయి ఒక మంచి సదుపాయం కలిగిన భక్తిని చెయ్యాలనుకునే వారిని ప్రభు ఏం చేస్తాడనంటే మారా దగ్గరికి తీసుకుని వస్తాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా ఏవండి. ఎద్దులు నాగలి దున్నాలి, బండి లాగాలి అని అంటే వాటికి ఎప్పుడు నేర్పిస్తారు తెలుసా? కాడికి అలవాటు పడని చాలా ఎద్దులాగా మొద్దులాగా అయిపోయాక కాదు. స్తోత్రం. మీకు అలవాటు ఉందిగా నాగల్ని ఏవండి. మనం సంతలో ఎద్దు అయిపోయి మొద్దు అయిపోయి ఆ భుజాలు కందిపోయి కాయలు కట్టేసిన తర్వాత ఇప్పుడు తీసుకుని వస్తాం. కాయలు కట్టకుండా దాన్ని పెంచింది పెరిగినట్టే అలా ఉంచేసి దాని భుజం మీద ఏ భారం పెట్టకుండా ఏ బరువు పెట్టకుండా అది ఎద్దంతా పెద్దది అయిపోయాక తీసుకొచ్చి కాడి మోపండి, దున్నుతుందేమో నడుస్తుందేమో, దాన్ని మీరు మోసుకెళ్ళాలి కానీ మిమ్మల్ని మాత్రం అసలు అదేది చేయదు. అందుకనే నా దేవుడు నీవులాగా ఉండిపోకుండా నీ భక్తిని కొంచెం పెంచడం కొరకు స్తోత్రం హల్లెలూయా. ఆ చేదైన అనుభవాలలో కాసింత విశ్వాసాన్ని, కాసింత భక్తిని, కాసింత ప్రార్థనను మరింత ఎక్కువగా దేవునిలో ముందుకు వెళ్ళటాన్ని నీ నుండి కోరుకుంటూ నా ప్రభువు మారా అనుభవాన్ని, మారా అనే స్థలాన్ని, మారా అనే పరిస్థితులను నీ ముందుకు తీసుకొని వచ్చాడు. స్తోత్రం. చెప్పాలోసారి మంచిగా హల్లెలూయా. మోషే మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు ఈ చెట్టును అందులో వేయాలి. అలాగే నీ జీవితంలో ఏం కలపబడాలో ఆలోచించుకోండి. విశ్వాసం ఇంకా కలపబడాలేమో. స్తోత్రం. మోతాదు సరిపోలేదేమో, డోసు సరిపోలేదేమో, నీ ప్రార్థన కొంచెం ఎక్కువ కావాలేమో, నీ భక్తి కొంచెం పెంచాలేమో. ఏమి కలపాలి ప్రభువా, ఇంకా ఏమి కావాలయ్యా నా జీవితంలో, ఇంకా నేను నీ కొరకు ఏం చేయాలయ్యా, ఇప్పటి వరకు చేస్తున్న ఈ పనులు సరిపోవట్లేదేమో, ఇంకా నీ కొరకు నేను ఏం చేయాలి ప్రభువా. నా ఆత్మీయ జీవితంలో ఏది ఇంకా కలపమంటావు, ఇంకా ఏది ఎక్కువ చేయమంటావు, ఇంకా ఏ విషయంలో నేను ఎక్కువగా నీ కొరకు నేను చెయ్యాలంటావు నాకు చెప్పయ్యా అని ప్రార్థన చేసుకోవాలి మీరు నేను. స్తోత్రం. చెప్పాలి మంచిగా హల్లెలూయా. నా మట్టుకు నేను ఈ సంఘం చాలు ప్రభువా, ఈ సేవ చాలు నాయనా అని అంటే మధురమైన జ్ఞాపకాలు నా జీవితం అయిపోయాక ఏముండవు. స్తోత్రం. నా జీవితం ముగించిన తర్వాత, నా సేవ ముగించాక, నేను ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత నాకు నా జ్ఞాపకాలు ఏమీ ఉండవు. నాకు ఈ ప్రార్థన సరిపోదు, ఈ సేవ అసలే సరిపోదు. స్తోత్రం. ఒక 50 మందిని పోగేశాను ప్రభువా,
ఈ 50 మందితో నేను పెద్ద బిల్డింగ్ కట్టేస్తానంటే చాలదు. ఆయన ఏం చెప్తాడనంటే నీ స్పీడ్ కొంచెం పెంచాలి. స్తోత్రం, హల్లెలూయా. మొద్దు లాంటి చెట్టు లాంటి అంత బలమైన సేవను చేయాలి. వేశారట. చెట్టు మనకు ఏం చూపిస్తుందనంటే బలాన్ని చూపిస్తుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీ సేవ కొంచెం బలంగా చేయాలి, నీ భక్తి కొంచెం బలంగా చేయాలి, నీ ప్రార్థన కొంచెం బలంగా చేయాలి. బలహీనం అయిపోతే, ప్రార్థన తగ్గిపోతే, భక్తి తగ్గిపోతే, విశ్వాసం తగ్గిపోతే నా జీవితం ముగించాక మిగిలేది ఏంటనంటే సగం సగం గోడలు. స్తోత్రం. ఏంటండి? మందిరం నిండా ప్రజలు లేరు, సగం సగం విశ్వాసులు, సగం సగం విశ్వాసంతో ఉన్న విశ్వాసులు. హల్లెలూయా. ఏమన్నా పరిపూర్ణమైన విశ్వాసం ఏంటమ్మా? అప్పుడప్పుడు మన విశ్వాసంలో కొంత కలుపుతాం కదా. ఏం కలుపుతాం? లోకంలో ఉన్న పద్ధతులు. స్తోత్రం చెప్పండి. ఏంటో సామెత ఉందండి, చింత చచ్చినా కానీ ఏం చావదో, మనలో పులుపు చావదో. హల్లెలూయా. చెప్పట్లేదు ఎవరున్నా. చింత చచ్చినా ఏం చావదో, ఫలానా చోటకి వెళ్ళకూడదు, ఫలానా వారిని చూడకూడదు, ఫలానా వారిని ముట్టుకోకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదు? వీళ్ళు మా వాళ్ళు. ఎవరా? హల్లెలూయా. కొన్ని విషయాల్లో మాత్రం మీరు వారు వీరు వారు అనేవి తప్పకుండా చూసుకోవాలనిపిస్తుంది నాకు. స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఏ విషయంలో అని అంటే సంఘం విషయంలో కులాలు చూడకూడదు. స్తోత్రం చెప్పండి. సంఘంలో ఏం చూడకూడదు? ఆరాధనలో నీ పక్కన ఎవరు కూర్చున్నారో వీళ్ళు ముట్టుకొచ్చా ముట్టుకోకూడదా? ఎందుకనంటే పరలోకంలో అందరూ ఉంటారు. సంఘం విషయానికి వచ్చేసరికి ఈ కులాలు భేదాలు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. పెళ్లి విషయానికి వచ్చేసరికి ఉండాలండోయ్, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో అడ్డమైన కల్చర్ అంతా వచ్చి పడిపోతుంది. ఏ కల్చర్ అని అంటే ఇంకా వాళ్ళని వీళ్ళని వాళ్ళు కలగపొలగం. దాన్ని ఏమంటారంటే శంకర జాతి అంటారు, చూసారా? శంకర జాతి అంటారు. అమ్మొకడు నాన్నొకడు. ఎలాగా? అలాంటి ఈ పెళ్లి విషయానికి ఉండకూడదు. బైబిల్ కరెక్ట్గా చెప్తుంది. అబ్రహాము తన దాసుడైన ఎలియాజర్ అన్నాడు, నీవు ఇక్కడ ఉన్న ఈ ప్రజల్లో నుండి ఎవరిని నాకు కోడలుగా తీసుకురాకుండా నా సొంత ప్రజల దగ్గరికి వెళ్ళి నా కుటుంబస్తుల్లో నుండి నా కుమారుడికి నీవు భార్యను తీసుకురావాలని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాటను నేను సమర్థిస్తున్నానంటే, ఎందుకు ఇదే పనిగట్టుకుని చెప్తున్నానంటే, ఈ మధ్యన ఒక సహోదరి అంటున్నారు, మా వాళ్ళు ఎక్కడున్నా మేము కలిసిపోతామండి అన్నారు. అది నిజం, నిజం. ఎందుకనంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయండి. వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, వారి పనులు వేరుగా ఉంటాయి, వారి పద్ధతులు వేరుగా ఉంటాయి, వారి విధానాలు వేరుగా ఉంటాయి కదా. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మాలో ఇలాగండి అనే వాళ్ళ మాటలు మీరు విన్నారా? నేను కొన్ని 100 సార్లు వినుంటాను. ఒక్క వ్యక్తి 100 సార్లు చెప్పినా వినుంటాను నేను. మాలో ఇలాగండి, వాళ్ళ పద్ధతి ఏంటో, వారి విధానం ఏంటో వాళ్ళైతేనే వాళ్ళు అర్థం చేసుకుని చెప్తారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకుని కొట్టుకు సచ్చినా లోపలే సత్తారు. స్తోత్రం చెప్పండి. కొంచెం వేరైంది అనుకోండి, ఇక కొట్టుకు సచ్చినప్పుడు వస్తుంది అండి బయటికి. హల్లెలూయా. రక్తం రంగు మారదు కానీ వీళ్ళ రంగు మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఏం మారదు? రక్తం ఎప్పటికీ రంగు మారదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా మంచిగా చెప్పండి. ఎందుకు మారదు పాస్టర్ గారు? కామురులు వస్తే రక్తం వేరుగా మారిపోతుంది కనుక కొంచెం జాగ్రత్తగా తినాలి, జాగ్రత్తగా తాగాలి. స్తోత్రం చెప్పండి. తినకూడదు, తాగకూడనివి తాగకూడదు. తాగేస్తున్నారు అనుకోండి, అదే పని కట్టుకుని తాగేస్తున్నారు అనుకోండి, లివర్ పాడైపోదా? తాగుబోతులకి ఎక్కువ కామెర్లు వచ్చి చచ్చిపోరా? స్తోత్రం చెప్పండి. కిడ్నీలు పాడైపోవా? ఊపిరితిత్తులు చచ్చిపోవా? అండి ఏమైపోతాయి? హల్లెలూయా. ఏమైపోతాయి? ఇప్పుడు సంఘంలో కూర్చున్నప్పుడు మన భక్తి చాలా బాగుంటుందండి. హల్లెలూయా చెప్పండి. మందిరంలో కూర్చున్నప్పుడు మన భక్తి ఎలాగ ఉంటుంది? మామూలుగా ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది. నీ భక్తి గురించి ఎవరు చెప్పాలంటే మొదట నీ కుటుంబస్తులు చెప్పాలి. ఎవరు చెప్పాలి? నీ కుటుంబస్తులు చెప్పాలి.
నీ కుటుంబం అయిన తర్వాత నీ ఇరుగు పొరుగు వారు చెప్పాలి. ఎందుకనంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడుకునే మాటలు మొదట ఎవరు వింటారు? నీ ఇరుగు పొరుగు వారే వింటారు. తర్వాత తప్పకుండా సంఘముని గురించి సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం. సంఘం ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. నువ్వు మానేసావో లేదో సంఘముకి తప్పకుండా తెలుస్తుంది. నువ్వు మానేసావో లేదో తప్పకుండా ఒకనొక రోజుకి, ఏదో ఒక రోజుకి సంఘానికి ఏమవుతుంది? తెలుస్తుంది. ఎవరొకరు వింటారు, ఎవరొకరు చూస్తారు. అయితే ఈ మధ్యాహ్నం నీ జీవితం చేదుగా, బాధగా, దుఃఖము, వేదన, కష్టము, కన్నీటిలో గుండా వెళుతూ ఉంటే ప్రభువుని మీరు అడగాలి, ప్రభువా నేను ఏం చేయాలి? స్తోత్రం. ప్రభువా నేను ఇంకా ఏమైనా చేయాలా? నా భక్తిని కొంచెం పెంచాలా? ప్రార్థన కొంచెం పెంచాలా? ఇది చాలదా? కొన్నిసార్లు మనము ఏమండి పరీక్షల గుండా వెళుతున్నప్పుడు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, రోజు తరగతులు అవుతాయండి, రోజు క్లాస్ అవుతుంది. డిగ్రీ చదివే వాళ్ళకి కూడా రోజు ఏమవుతాయి? క్లాసులు జరుగుతాయి. క్లాసులు జరిగినప్పుడు పెద్ద కష్టపడిన అవసరం లేదు, వింటే చాలు. కేవలం క్లాసులో ఉంటే చాలు. స్తోత్రం చెప్పండి. క్లాసులో ఉంటే చాలు. బోధించేవాళ్ళు, నేర్పించేవాళ్ళు ఏమంటారు? నువ్వు ఉన్నావో లేదో చూస్తారు, వింటున్నావో లేదో చూస్తారు, అంతే. మహా అయితే అవి నోట్స్లో రాసుకున్నావో లేదో చూస్తారేమో, కానీ నీకు అది వచ్చిందా లేదా అప్పుడు పట్టించుకోరు. స్తోత్రం. హల్లెలూయా. వింటున్న పాఠం అర్థమైందో లేదో 1-2 ప్రశ్నలు అడుగుతారే తప్ప మొత్తం చెప్పిన పాఠం అంతా కళ్ళు మూసుకొని కంఠస్థ పెట్టేసి ఇప్పుడే నాకు అప్పచెప్పమని ఏ మాస్టరు చెప్పరు. కొన్ని పరీక్షలు వస్తాయి. స్తోత్రం. అది చిన్నదా పెద్దదా? హల్లెలూయా. హల్లెలూయా. అది చిన్న పరీక్ష, పెద్ద పరీక్ష, ఏ పరీక్ష అయినా తప్పకుండా అప్పుడు నువ్వేం చేయాలి అని అంటే ఆ పాఠాన్ని నువ్వు నేర్చుకొని ఆ పరీక్షకు జవాబు రాయగలిగిన స్థితిలో ఉండాలి. స్తోత్రం. అందుకే అప్పుడు ఏం చేయాలంటే చదవటంలో నువ్వు కొంచెం సామర్థ్యాన్ని పెంచాలి. వింటున్నప్పుడు పెద్ద కష్టపడిన అవసరం లేదు. క్లాసులో ఉంటున్నప్పుడు కూడా పెద్ద శ్రమ, బాధ ఏమీ ఉండదు. రాసుకుంటున్నప్పుడు కూడా పెద్ద కష్టపడిన అవసరం లేదు. స్తోత్రం చెప్పండి మంచిగా. నోట్స్లో రాసిన వాటిని హృదయములో ముద్ర వేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం కష్టపడాలి. ఈ చేదు నీరు మధురంగా మార్చబడ్డానికి ఆ చెట్టు అందులో వేయాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ శ్రమలో నుండి, బాధలో నుండి, ఇబ్బందుల్లో నుండి బయటికి రావాలనంటే నీ ప్రార్థన మోతాదు పెంచాలేమో. ఇప్పుడు చేస్తున్న ప్రార్థన సరిపోవట్లేదేమో. స్తోత్రం. చాలాసార్లు మనం మన ప్రార్థనతో సంతృప్తి పడిపోతామండి, సాటిస్ఫై అయిపోతాం. స్తోత్రం చెప్పండి. నిజంగానే మనం చాలాసార్లు ఏమైపోతామనంటే సాటిస్ఫై అయిపోతాం. చదువుకుంటున్న వాళ్ళందరూ 1-2 సార్లు చదివి ఏమంటారు తెలుసా? నాకు వచ్చేసిందండి. ఏమయ్యింది? వచ్చేసింది. ఒరే చెప్పరా, వచ్చేసిందండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం కూడా ప్రార్థనలో అలాగే చేస్తుంటాం. ఒకసారి చేసి 2 సార్లు చేసి అమ్మో నేను చాలా ఎక్కువ ప్రార్థన చేసేసాను, ఒక 5 నిమిషాలు చేసి 10 నిమిషాలు చేసి చాలా ఎక్కువ చేసేస్తున్నాను, ఈరోజు నా మోకాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఏమొచ్చేసినాయి? మోకాళ్ళు నొప్పులు వచ్చాయి. కానీ ఆ మోకాళ్ళ నొప్పి నీ నొప్పిని తీర్చడానికి సరిపోవట్లేదు. మరింత నొప్పిని తెచ్చుకోవటానికి నీవు మరింతగా మోకరించాలి, మరింతగా ప్రార్థన చేయాలి, మరింతగా ఆరాధన చేయాలి, మరింతగా వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి. అప్పుడు నీ పరిస్థితి, చేదైన బాధలన్నీ మధురంగా మారిపోతాయి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు ప్రభువు చెప్పాడు, ఆ చెట్టును చూపించి అది నీటిలో వేయమని చెప్పాడు. హల్లెలూయా. కొంతమంది ఎందుకో వారికి ఎదురైన మార అనుభవాలలో వారు చేయవలసిన కార్యాన్ని చేయకుండా ఎవరిని ఏమంటారనంటే అదంతా దేవుడే చేశాడని నేరాన్ని ఆయన మీద మోపేస్తారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 19-21 వచనాలు మనం చదువుదాం ఒకసారి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 19-21 వచనాలు. బెత్లెహేముకు వచ్చినప్పుడు
ఆ ఊరి వారందరూ ఆ, ఆ, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె చెప్తుంది, సర్వశక్తుడు నాకు చాలా బాధ కలుగ చేశాడు కనుక నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి అంటుంది. స్తోత్ర. రాయబడిన సంగతులు. నయోమి తన భర్త అయిన ఎలీమెలెకును, తర్వాత తన పిల్లలైన ఇద్దరిని, మహులోను కిల్యోను అనే వారిద్దరిని తీసుకొని బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి. బెత్లెహేము భక్తికి, ఎవడి విశ్వాసానికి, ప్రార్థనకు ప్రతీక అయితే, ఆనవాలు రుజువు అయితే, మోయాబు భక్తిహీనతకు, ప్రార్థన లేని జీవితానికి, దేవునికే దూరం అయిపోయిన జీవితానికి ప్రతీక. అలా దేవునికి దూరంగా వెళ్ళిపోయి ప్రార్థనే చేయడం మానేసి వాక్యాన్నే పట్టించుకోకుండా జీవించి తన భర్తను, ఇద్దరు కుమారులను కూడా ఈమె పోగొట్టుకోవాల్సి వచ్చింది. అది మామూలు బాధ కాదండి. స్తోత్రం చెప్పండి మంచిగా. ఈమె తన భర్తను పోగొట్టుకుంది. అది చాలా దుఃఖం. భర్త పోగొట్టుకోవటమే కాదు, కుమారులిద్దరిని కూడా కోల్పోయింది. అది ఇంకా భరించరాని బాధ. కారణం ఏంటి అని అంటే, బెత్లెహేము నుంచి మోయాబుకు వెళ్ళిపోవటమే. ఎక్కడి నుంచి? ఎందుకే బెత్లెహేము నుంచి మోయాబుకి ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారు? బెత్లెహేములో కరువు వచ్చిందంట. స్తోత్రం. ఎక్కడ కరువు వచ్చింది? బెత్లెహేములో కరువు వచ్చింది. చాలామందికి సంఘంలో కష్టం వచ్చిందని, దేవుని సన్నిధిలో కష్టం వచ్చిందని, దేవునిని వెంబడిస్తూ అనుసరిస్తూ ఉండగా బాధ వచ్చాయని వారు ఏం చేస్తారనంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. ఇశ్రాయేలు ప్రజలు, అయ్యా ఈ శ్రమలో, ఈ శోధనలో, ఈ మార అనుభవంలో మేము ఏం చేయాలని అడిగారు, కానీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి మంచిగా. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పమంటారా? వారికి ఏదో చిన్న శోధన ఎదురవగానే దేవుణ్ణే వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. నయోమికి మించిపోయారు వాళ్ళు. ఎవరికి మించిపోయారు? నయోమిని మించిపోయారు. నయోమి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత భర్తను, బిడ్డలిద్దరినీ పోగొట్టుకొని మరలా ఒక రోజున దేవుడు తన ప్రజలను దర్శించాడని విని, స్తోత్రం, అందరూ కడుపు నిండా భోజనం చేస్తున్నారని విని, ఎందుకు వెళ్ళిపోయింది మోయాబుకి? కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇక్కడ తినడానికి తిండి లేదని, తాగడానికి నీళ్ళే దొరకట్లేదని. స్తోత్రం చెప్పండి మంచిగా. అక్కడ మారా ఎదురయ్యిందని. ఏమి ఎదురయ్యిందని? మారా ఎదురయ్యిందని మోయాబుకి వెళ్ళిపోయింది. అసలైన మారా ఎప్పుడు ఎదురైందని అంటే మోయాబుకు వెళ్ళిన తర్వాతే ఎదురైంది. ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. దేవుణ్ణి అడుగు, అయ్యా ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? స్తోత్రం. ఈ పరిస్థితుల్లో నేను ప్రార్థన ఎలా చేయాలి? ఈ పరిస్థితిలో నేను ఎలా నిలబడాలి? నా విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి? నా భక్తిని ఇంకా ఎంత ఎక్కువగా చేయాలి అని అడగాలే తప్ప చెప్పా పెట్టకుండా దేవునికి దూరంగా మనలో, మీలో ఒక్కరు కూడా వెళ్ళిపోకూడదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని కలిగి ఉన్నందుకే కనీసం ఇలాగైనా బ్రతకగలుగుతున్నావు. దేవునికి దూరం అయిపోతే నువ్వేమైపోతావో నీకు, నాకు, ఎవరికి తెలీదు. ఈ నయోమి మోయాబుకు వెళ్ళిన తర్వాత భర్తను, కుమారులిద్దరిని కోల్పోయి మరలా దేవుడు తన ప్రజలకు ఆహారం ఇచ్చాడని విని వారి కష్టాలన్నీ తీరిపోయాయి, బాధలన్నీ తీరిపోయాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పెద్దవాళ్ళు చెప్తుంటారు, కష్టాలు కలకాలం ఉండవంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. కష్టాలు ఎంతకాలం ఉండవు? అబ్బో కలకాలం ఉండవు. మారా ఎదురయ్యిందా? నీకు తెలియదు. అది చాలా త్వరగానే మధురంగా నా దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. ఈ పరీక్ష కాలం అయిపోగానే, ఈ శోధన కాలం అయిపోగానే, దేవుడు నిన్ను పరీక్షించే కొంతకాలం ఉంటుంది. ఆ కాలం అయిపోగానే నీ జీవితం మధురంగా నా దేవుడు చేసేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ బెత్లెహేములో కరువు ఎంతో కాలం లేదు. ఆ కొంతకాలపు కరువుకే మోయాబు దేశానికి వెళ్ళిపోయింది నయోమి. అక్కడున్న వారు మాత్రం అక్కడే ఉన్నారు.
దేవుడు తన ప్రజలకు ఆహారం ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు, వారి యందు దయ చూపించాడని విని మరలా వచ్చిందంట. స్తోత్రం. వచ్చిన తర్వాత మరి ఎంతకాలం దూరంగా ఉందో తెలియదు, వారందరూ పలకరించి, అమ్మా నయోమి కదా నువ్వు అని అడుగుతున్నారంట. స్తోత్రం. నయోమి అని అంటే మధురం. గట్టిగా స్తోత్రం చేయాలి. ఏంటది? మధురం. నువ్వు మధురం కదా. మధురం అని అంటే తేనె. హల్లెలూయా. స్వీట్. నువ్వు నీ జీవితం మధురమైన జీవితం కదా, నీ జీవితం అంత ఆనందమయ జీవితం కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవునిలో ఉన్న సదుపాయాలన్నీ, సౌకర్యాలన్నీ, ఆశీర్వాదాలన్నీ, సమృద్ధి అంతా నీదే కదా అని అంటుంటే అమ్మ అంటుంది, అమ్మమ్మమ్మమ్మమ్మ అంత మాట అనకండి. మరి ఏమనాలమ్మా? నా పేరు మార్చేయండి అమ్మా. స్తోత్రం. నేను దేవుని బిడ్డను కాదు. నిజంగా దేవుని బిడ్డనైతే దేవునికి దగ్గరగానే ఉందును. దేవుని బిడ్డనైతే ప్రార్థన ఎక్కువగా చేసుకొని నా శోధనలను, శ్రమలను ప్రార్థన ద్వారా జయించుకొందును. శోధన వచ్చిందని దూరంగా వెళ్ళిపోయి ప్రార్థనే వదిలిపెట్టి ఉండేదాన్ని కాదు. దేవునికి మరింత దగ్గర కావటానికి ఆ శ్రమలు, శోధనలే కారణమని దేవుణ్ణి మరింత హత్తుకొందును. మరి ఏమయ్యిందమ్మా? నాకున్నవన్నీ పోయాయి. స్తోత్రం. కారణం ఎవరనంటే ఈమె మరొక విధంగా చెప్తుంది. ఏమనంటే సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాడు, బాధ కలుగ చేశాడు. కొన్నిసార్లు ఎందుకో కొంతమందికి పరిస్థితి అర్థం చేసుకోవడం తెలియక నేరం నాది కాదు దేవుడిదే అని చెప్పేస్తారు. ఎవరిదే? దేవుడిని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి అంటమ్మా. స్తోత్రం. ఏమొస్తాయి? ఎప్పటి నుంచో చాలామంది చెప్తున్న పాత కథ ఇది. శ్రమలు ఎందుకు వస్తాయో చెప్పలేరు కానీ దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరికీ. ఆ మధ్యన ఒకడు ఉండేవాడు మన సంఘంలో, బాప్తీసం పొందాడు, తీసుకెళ్ళి జైల్లో ఎట్టారు అయ్యగారిని. స్తోత్రం. బాప్తీసం పొందిన వెంటనే ఎక్కడ ఎట్టారు? జైల్లో ఎట్టారు. జైల్లో అంటే పెద్ద జైలు, జైల్లో కూడా ఎట్టినట్టున్నారు. జైల్లో ఎట్టారు. అందులోంచి ఎలాగో బయటకు వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. వచ్చిన తర్వాత అంటాడు, చూడండి బాప్తీసం పొందాను కదా అందుకే ఈ శ్రమ వచ్చింది అంటున్నాడు. ఎందుకు ఎట్టారు అనుకుంటున్నారు? రైలు పట్టాలు ఎవడో అమ్ముతుంటే ఇటు కొనుక్కొని వెళ్ళిపోయేవాడు. స్తోత్రం చెప్పండి. ఏంటి వాళ్ళు పాత మన ఇంటి దగ్గర పాత సామాను గట్ట పనికిరావంట, పట్టాలు అయితే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయని ఆడెవడో అమ్ముతున్నాడు. ఆ మధ్యన సరదాకి ఎవడో చార్మినార్ అమ్మేస్తాను కావాలా అన్నాడంట. ఏంటది? చార్మినార్ మీ తాత ఇటు అమ్మేయడానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా మంచిగా చెప్పండి. ఇంకా మంచిగా చెప్పండి. రోడ్డు పక్కన నీ స్థలం ఉన్నంత మాత్రాన, రోడ్డు పక్కన నీ ఇల్లు ఉన్నంత మాత్రాన రోడ్డును కూడా కొలిచేసి అమ్మేద్దవేటి? రోడ్డు మీద పడేస్తారు ఈడ్చుకొచ్చి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకు వెళ్ళాడు జైలుకి. కానీ ఏం చెప్పుకున్నాడు బయటకు వచ్చి? నేను బాప్తీసం పొందాను కదండి. అందరికీ ఇలాంటి శ్రమలు నాకు తెలియదా సంగతి? బాప్తీసం పొందిన వాళ్ళు అందరికీ బాప్తీసం ఇచ్చింది నాకు తెలీదు. శ్రమలు వస్తాయంట. స్తోత్రం. ఏమొస్తాయంట? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరికీ బాధలు వస్తాయంట కదండి. వస్తాయండి బాబు అంటారు కొంతమంది నాతో. ఏంటంట? అయ్యి బాబోయ్ నాకే తెలియని సంగతులు కొంతమంది నాకు మంచి బలి చెప్తారండి. పక్క వాళ్ళకి చిత్రం. నువ్వు మరి పెద్ద బెల్లానివి చీమలు వచ్చేయడానికి. స్తోత్రం. హల్లెలూయా. చీమలు నిజంగానే వస్తాయండి. 2 కారణాలను బట్టి వస్తాయి. బెల్లం ఉందనుకోండి, నిజంగా నీ జీవితం బాగుందనుకోండి, నీ జీవితం నుంచి ఆ తీయని ధనాన్ని అవి పట్టుకెళ్ళడానికి వస్తాయి. స్తోత్రం. ఇంకో కారణంగా వస్తాయి. హల్లెలూయా. ఇంకో కారణం ఏంటి? నువ్వు వాటిని పుట్టనే కొంచెం కదిపావు అనుకో, చూసుకుందాం రా అన్నావు అనుకో, నువ్వెంత పెద్ద మనిషి అయినా సరే ఓ కండసీమ వస్తే చాలు. స్తోత్రం. ఇంతలాగా ఉన్నావు కానీ తేలిమంతం ఎరగబెట్టరా అన్నారంట. అలాగే చిన్న కండసీమ పట్టుకొని ఇంక వదిలిపెట్టదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా మంచిగా హల్లెలూయా. అలాగే నీ శ్రమలు నిన్ను మధురమైన అనుభవాల్లోనికి నడిపించగలవు. నీ శ్రమలోనే నయోమిలాగానో చెప్తావు, ఇంక మధురం ఏం లేదు బాబు, నా భక్తి అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, విశ్వాసం ఎగిరిపోయింది, ఇంక నా దగ్గర చెప్పుకోవటానికి ఏమీ కూడా లేవు. చివరికి నేరం ఎవరి మీద అంటే సర్వశక్తుడైన దేవుడు నాకు చాలా దుఃఖము కలిగించాడు అంటుంది ఆమె. ఈ మాట మనం ఎప్పుడు మాట్లాడుకుందుముగాక.
అలాంటి పరిస్థితిలోనికి మనం రాకుండా ప్రభువు మనల్ని కాపాడునుగాక. ఇంకా మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ఇంకా మంచిగా చెప్తారా? హల్లెలూయా.